జనసేన. జనహితమే ధనమతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా అణువడుగు మండెరా. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా. జన 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 జనసేన శరమై సంధించేనా అజ్ఞాతకు శ్రీకారం ఏదేమైనా. గాజు గ్లాసు గుర్తుకి జై జనసేన, జై జనసేన, పవన్ అన్న గారి నాయకత్వం, జై జనసేన. గాజు గ్లాసు గుర్తుకి, గాజు గ్లాసు గుర్తుకి, గాజు గ్లాసు గుర్తుకి. జనసేన పార్టీ అంటేనే అతి సామాన్యుల పార్టీ. ఇక్కడ మన జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అందరూ పోటీ చేస్తున్నాడు. ఆయన స్వగృహం ఇదే. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇలాంటి పర్సన్ ఇక్కడ ఐజా నుంచి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూపించబోతున్నాం మీకు. చాలా చిన్నది చూడండి, ఇంతే ఆయన సామ్రాజ్యం. ఇలాంటి అతి సామాన్యులు పోటీ చేస్తున్నారు. ఇగోండి జెండాలు కానీ. వీరేష్ గారు క్యాండిడేట్ పేరు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అక్క ఉన్నారా? అన్న ఉందా? అక్క బాగున్నావా? గుర్తుపడినా అక్క నేను. అక్క ఓటు నాకేయాలా, మీ ఓటు అంతా మనం అన్నీ మనకేయాలా. జనసేన పార్టీ నుంచి మనం నిలబడినాం కాబట్టి ఇది మన సింబల్ గాజు గిలాస గుర్తు. 3వ నెంబర్ పోస్ట్ బ్యాలెట్ పేపర్లో 3వ నెంబర్ ఉంటుంది. ఆ 3వ నెంబర్కి అందరితోనే చెప్పండి ఏమక్క, ఖచ్చితంగా మన జనసేన జెండాని 8వ వార్డులో చేస్తాం. ఫస్ట్ మన ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కరితోనే మొదలై వందలాదిగా వెళ్దాం. మన అభివృద్ధి వైపు నడుద్దాం. ఓకేనా అక్క? మర్చిపోదాక దా వీరుబాయ్ అన్న వచ్చలేడా? కానీ చెప్పాలి, చెప్పడం. అన్న 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 ఎక్కడ పోయింది? అన్న ఎక్కడ పోయింది? వదిన ఉందా? ఇంట్లోనే ఉందా? ఓకే, తిన్నావమ్మా? రామా రామా రండి. జై జనసేన, జై జనసేన గుర్తుకే మన ఓటు, గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. కళ్యాణి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కళ్యాణి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వీరేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన. మేము ముందుకు వచ్చాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. అది జనసేన పార్టీ నుంచి ఆహ్వానం రావడం నాకు చాలా సంతోషకరం. కాబట్టి మీరు ఒక మీ ఇంట్లో సొంత తమ్ముడిగా ఆలోచించి నాకు మీ ఓటు అనేది అతి పవిత్రమైనది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు కల్పించింది అభివృద్ధి ఎక్కడ వైపు ఉందో అక్కడ వైపు వేయండి అని చెప్పారు. కాబట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి నేను వచ్చాను కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని 8వ వార్డు ప్రజలందరూ మీతో పాటు మీ తరపు నుంచి నా నుండి అందరి నుంచి కోరుతున్నా, మన వార్డు అనేది అభివృద్ధి జరగాలంటే ఒక సామాన్యుల నుంచే అవుతుంది. ఎందుకంటే సామాన్యుడికి సామాన్య బాధనే అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచించాక మీ ఓటుని జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తు 3వ నెంబర్ పోస్ట్ బ్యాలెట్ పేపర్లో 3వ నెంబర్ ఉంటుంది. మన గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాక జై హింద్, జై జనసేన, జై జనసేన. కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గుర్తు 3వ నెంబరు పోస్ట్ బ్యాలెట్ పేపర్లో రేపు ఓటేసినాడు 3వ నెంబర్ పై టిక్ పెట్టండి. ఓకేనా? ఇక్కడ సింబల్ ఉంటుంది మనది గాజు గ్లాస్ గుర్తు. ఈ గుర్తు కోటేయండి. మనం గెలిచిన వెంటనే అభివృద్ధి వైపు మనం నడుద్దాం. ఓకేనా? ఓకేనా? మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. భగవంతనా నమస్తే. బాగున్నావు అన్న? అన్న 8వ వార్డు తరపున జనసేన పార్టీ తరపు నుండి నేను నిలబడినాను. మనది 3వ నెంబర్ బ్యాలెట్ పేపర్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి నాకు
అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న. తప్పకుండా మన జనసేన పార్టీ నుంచి, జనసేన పార్టీ అంటేనే పేదల పార్టీ. ఆ పేదల పార్టీ మనమంతా పేదవాళ్ళం కాబట్టి మనకు మనం ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే సమాజం అభివృద్ధి అనేది ముందు జరుగుతుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని, అతి పవిత్రమైన ఓటు నాకు వేయించి మన జనసేన పార్టీ తరపున అత్యధిక మెజారిటీతో మన జనసేన జెండా ఎగరవేద్దామని మిమ్మల్ని వేడుతున్నానన్న. 8వ వార్డు ప్రజలందరినీ థ్యాంక్ యూ అన్న. తప్పకుండా వేయండి అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై జనసేన. మన వీరేష్ ని గెలిపించాలి. తప్పకుండా మనాడు మన అందుబాటులో ఉంటాడు. వేరే వాళ్ళు అయితే మనం వెళ్ళలేము. వీరేష్ అయితే ఎప్పుడైనా ఎన్నిసార్లైనా గడప దక్కొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నట్లే వీరేష్ ని గెలిపించుకుంటాం. తాత మర్చిపోవద్దు, డబ్బా తాత 3వ నెంబర్ చూడు, నేను గుర్తుపట్టాను. నేను ఈ డబ్బా చూసినా నేను. ఓకేనా? సార్ కూడా చెప్పిన మళ్ళీ అయినా కూడా ఓకే. గ్లాస్ గుర్తుపట్టాక 3వ నెంబర్ అక్క మనది పోస్ట్ బ్యాలెట్లో బుధవారం నాడు ఓటింగ్ జరుగుతుంది కదా, ఆ సింబల్ అనేది ఇదే మనది. ఆ గాజు గ్లాస్ గుర్తుకి 3వ నెంబర్ పై వేయండి అక్క. ఓకేనాక? మర్చిపోదన్నాక. తప్పకుండా మీ తమ్ముడిగా అడుగుతున్నా. అతన్ని గెలిపిస్తే మీ సొంత మనిషి గెలిచినట్టుగా ఫీల్ అవ్వచ్చు మీరు. ఎవరెవరికో వేసేసారు ఇన్నాళ్ళు, ఇప్పుడు వచ్చాడు కదా మీ ఇంటి పక్కనే మీ మనిషి. కొంచెం అందరూ కలిసి ఓట్లేసి అతన్ని గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారిని ఈయన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపించే బాధ్యత మీది. ఈయన గారిని ఫోటో దిగితే మీ అందరిని కలిపి ఇది చేసినట్టుగా ఉంటుంది మీకు. భయ్యా మీకేం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు వచ్చాడు. అదే మరి రండి సార్. ఓకేనా? మర్చిపోదానా? అక్క ఓటు నాకేమా జనసేన పాటించి మన 8వ వార్డులో నేను నిలబడినాను. గాజు గ్లాస్ గుర్తు 3వ నెంబర్ చూడక మనది పోస్ట్ బ్యాలెట్ పేపర్లో 3వది. ఓకేనాక? 3వది గాజు గ్లాస్ గుర్తు చూడక మర్చిపోవద్దన్నాక. మీ పక్కనే ఉన్నాడు, దూరం కూడా లేరు, మీ పక్కనే ఉంటాడు. మీ తమ్ముడే. ఖచ్చితంగా గెలిపించండి. మీ సమస్యలు ఏమున్నా సరే గలమెత్తి మాట్లాడగల శక్తి ఆయనకు ఉంది. కళ్ళు లేకపోయినా సరే అంతకంటే పెద్ద మనసు ఉంది, అంతకంటే పెద్ద వాయిస్ ఉంది, అంటే గొంతు ఉంది. ఆయన ఖచ్చితంగా గలమెత్తి మాట్లాడతాడు, మీ సమస్యలు పరిష్కరిస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా 3వ నెంబరు వీరేష్ గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారా? ఎన్ని ఓట్లు ఉన్నాయండి? 2 ఓట్లు కూడా ఖచ్చితంగా ఈ గ్లాస్కి పడాలి. మీకు పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు వచ్చి తమ్ముడిని మీరే దీవించాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మీ సొంత మనిషి ఇదే వార్డులో ఉన్నాడు, ఎప్పుడు పిలిచినా పలుకుతాడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చేస్తానక్క. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు మీకు. నేను చూసాను మా నాన్ననే చూశాను, నేను మొన్న కూడా చూశాను. జనసేన పార్టీ నుంచి ఐజా మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి మన వీరేష్ గారు, తను పుట్టుకతోనే బ్లైండ్, అంటే కళ్ళు కనిపించవు, అలాంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని. చెప్పండి సార్. అందరికీ ముందుగా నమస్కారం. 8వ వార్డులో ఉన్న ప్రజలందరికీ నా నమస్కారములు. నేను ఈ వార్డులో పరిస్థితిని చూసి ముందడుగు వేయడం జరిగింది. ముఖ్య అంశం ఏమిటి అంటే, వార్డు కొరకు నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఒక వార్డు అనేది అభివృద్ధి జరగాలి. ఇది మున్సిపాలిటీలో 8వ వార్డు, ఇది అతి పెద్ద వార్డు, ఇదే 20 వార్డులలో. వార్డులో సమస్యలు చాలా ఉన్నాయి. అంటే ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు అధికారులకు చెప్పుకోలేక, నేను అక్కడ మా ఇంటి వైపు వెళ్ళే వైపు రోడ్డు కరెక్ట్గా లేదు. వర్షాకాలం వస్తే చెరువులు కుంటలు మయంలాగా మారిపోతుంది. అలా మారుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎవరు పట్టించుకున్నప్పుడు మన వార్డు సమస్య నాకు సంబంధం లేదంటే ఎలాగుంటుంది. కాబట్టి నేనే ఒక అడుగు ముందుకేస్తా. ముందు అడిగి వేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు గుర్తిస్తారు. నన్ను గుర్తించినప్పుడు మనకు విజయం అనేది పక్క వస్తుంది. నేను ప్రజల కొరకు పోరాడతా అని మా మిత్రుడిని అడిగినప్పుడు, సరేలే వీరేష్, నువ్వు ఖచ్చితంగా అడిగి నీ వెంట మేముంటామని మా ఐజా జనసేన బృందం అంతా చెప్పినారు. అలా చెప్పినప్పుడు నేను డిసిషన్ తీసుకున్నాను. ఆ డిసైడ్ అయినప్పుడు నేను ఒకటే అడిగిన అందరినీ, 8వ వార్డు ప్రజలారా, మీరందరూ నాకు ఓటేయండి. ఓటేస్తే అభివృద్ధి అనేది ఏందో చూసుకుందాం. మనం ఇంతవరకు జరిగిందా అనవసరం మనకు. ఇప్పటి నుంచి అయినా సరే అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ వైపు ఓటు వేసేది ఆలోచించాలి. ఓటు వేయడం అంటే మనకు ఎవరో చెప్తున్నారు అనేది కాదు. ఇంతవరకు ఇతరులకు అవకాశం ఇచ్చినాం. కాబట్టి జనసేన అంటే జనాలను అర్థం చేసుకునే పార్టీ మన జనసేన పార్టీ. కాబట్టి 8వ వార్డు ప్రజలను నేను కోరేది ఏమిటి అంటే, 8వ వార్డులో ఉన్న ఇప్పుడు ఐజా మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో మన 8వ వార్డు తరపున మనం జనసేన పార్టీ నుంచి మన
మనం పోటీ చేశాం కాబట్టి జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తు ఓటు వేయించి మన ఓటును 8వ వార్డులో ఉన్నాం కాబట్టి అందరూ ఒక అభివృద్ధి నడిపే వైపు వేయాలి. కాబట్టి మిమ్మల్ని కోరేది నేను ఏమిటంటే, అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో పాత వాళ్ళు వచ్చినారు, కానీ వాళ్ళకి ఇన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినారు. ఒకసారి ఇచ్చినారు, 2 సార్లు ఇచ్చినారు, 3 సార్లు ఇచ్చినారు. మనం కొత్తగా వచ్చాం జనసేన పార్టీ కాబట్టి మీ ఓటు అనేది అతి పవిత్రమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడూ ఒకటే చెప్పేవారంట, అభివృద్ధి ఎక్కడ వైపు ఉందో ఓటు అక్కడే వేయాలి. మందుకు డబ్బుకు బానిసత్వం కాకూడదు. మనము ఆ బానిసత్వం అయితే 5 సంవత్సరాలు అలాగే ఉంటాం. 5 సంవత్సరాల నాడు మన దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ ఓటుకు నోటుకు అమ్ముడు పోకూడదు. ఓటు అనేది మన హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట చాలా పరమసత్యం అది. కాబట్టి 8వ వార్డు ప్రజలారా, మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే, అభివృద్ధి వైపు నడవండి. అభివృద్ధి ఎక్కడ నడుస్తుందో అక్కడ గమనించండి. నాకు కళ్ళు లేవు, మీ అందరికీ 2 కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. మిమ్మల్ని నేను ఒకటే వేడుతున్నా, 2 చేతులు జోడించి. కాబట్టి మీరు జనసేన పార్టీకి ఓటేయండి. అభివృద్ధి నేను మన ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ అన్నని ఐజాక్ పిలిపిస్తా, మన వార్డుని అభివృద్ధి చేసే వైపు నడిపిస్తా. జై హింద్, జై తెలంగాణ. ఇంత ధైర్యం మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, అలాగే బీజేపీ కూడా ఇక్కడ పోటీ చేస్తుంది. ఇలాంటి ప్రధాన పార్టీలో తట్టుకున్నంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సార్, ఐజాలో నాకు ఒక ఫస్ట్ ఎవరిని నేను ఎక్కడ వెళ్ళాలో అర్థం కాలేదు. నాకు మన ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ అన్న ఉన్నాడు కదా, ఆ అన్న వీడియోలు వింటున్నాను. ఆ యూట్యూబ్లో చేసే ప్రతి వీడియో ఏదైతే అప్లోడ్ అవుతుందో ప్రతిదీ వింటా నేను. రీసెంట్గా పల్లె బాట అని ఒక నడుస్తుంది ఏపీలో, పక్క రాష్ట్రంలో. ఆ వీడియో నాకు చాలా పవిత్రంగా నచ్చింది. ఎందుకంటే చెప్పులు లేని ప్రాంతానికి చెప్పులు తీసుకెళ్ళాడు అన్న. వాళ్ళకు చెప్పులు వేసుకోవడం అంటే ఏందో తెలియదు, కరెంటు లేదు, తాగునీటి వసతి లేదు గిరిజన తండాలలో. ఆ అభివృద్ధిని నేను ఈయనతో పాటు నడిస్తే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందని మా మిత్రుడు చెప్పినప్పుడు నేను అదే నిశ్చయించుకున్నా. జనసేన పార్టీ అయితే నాకు అవకాశం వస్తుంది, కానీ ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున్న నా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఎందుకు అంటే జనసేన పార్టీ నుంచి అవకాశం రావాలంటే అదొక సామాన్యుడి వల్లనే సాధ్యమవుతుంది. అందులో నేను మొదటి స్థానంలో ఉన్నాను. పైగా అంధుడినైనా నన్ను గుర్తించినందుకు జనసేన పార్టీకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అలాగే ప్రధాన పార్టీ నేను ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే ఒకటి నేను ఏ హెల్ప్ ఎక్కడ అడిగినా అవతల పక్కన రాష్ట్రంలో ప్రతి ఇమీడియట్గా పని అయిపోతుంది. నేను కూడా ఇలా నడిస్తే మా 8వ వార్డు ప్రజలకు ఈ పార్టీతో నేను ఉంటే నాకు సాధ్యమవుతుంది. నేను ఒక అంధుడైనా సరే నన్ను గుర్తించినందుకు 8వ వార్డు ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కారం కోరుతున్నా. 8వ వార్డు ప్రజలారా, కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీరు ఆలోచించండి. ఈ ఒక అంధుడే ఇట్లా మాట్లాడుతున్నాడే, ఇన్ని రోజులు ఏం జరిగిందనా గమనించుకొని ఎక్కడ ఓటేయాలో మీరే నిర్ణయించుకోండి. జై హింద్. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? వీరేశ్ అన్న గారు మీకు ఎలా తెలుసు? మీరు చెప్పండి అమ్మా. వీరేష్ గారు మా తమ్ముడు, మాకు చిన్నప్పటి నుండి మాతోనే ఉన్నాడు, అన్నీ తెలుసు. ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉండేవి, మురికాలు కావచ్చు, డ్రైనేజీలు, సీసీ రోజులు ఏవి సరిగా లేదు. అదే కొత్త ఈ పార్టీ వస్తే గెలిపిస్తారని మేము కోరుతున్నాం. బాగుంటుంది, అందరికి అవకాశం ఇచ్చి చూసినారు. ఇదొక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. చెప్పండి అమ్మా, వీరేష్ గారు పోటీ చేస్తున్న సింబల్ ఏంటి, అంటే గుర్తు ఏంటమ్మా? గాజు గుర్తుకే మన ఓటు సార్. ఎన్నో నెంబరు? 8వ నంబర్. 8వ వార్డు సీరియల్ నెంబర్ ఎంత? 3వ నంబర్. వేస్తారా మరి? వేస్తాం సార్, వేస్తాం. మీరు చెప్పండి అమ్మా. గెలిపిస్తాం సార్. చెప్పండి అయ్యా. గుర్తుకే. ఎన్నో వార్డు? 8వ వార్డు 3వ గుర్తు. అభ్యర్థి పేరేంటండి? వీరేష్. అలానే ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి మోతీనగర్ అధ్యక్షులు మన విశ్వేశ్వరరావు గారు వచ్చారు. ఈ మన వీరేష్ గారి సపోర్ట్గా ఆయన మాటల్లో విందాం. చెప్పండి సార్, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుందండి. మన వీరేష్ గారికి ఒక అంధుడైనా అని చెప్పి సీట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రేమ్ కుమార్ గారు కానీ, మన రామన్న కానీ ఈయనకి బీఫామ్ ఇచ్చి ఒక ప్రజెంట్ బయటికి తీసుకురాగలిగారు. ఒక అంధుడికి సీట్ ఇవ్వడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇతనికి సీట్ ఇచ్చి ఇతన్ని ఐడెంటిఫై చేసి మన పార్టీలో అయితేనే ఇట్లాంటి వాళ్ళకి అవకాశం దొరుకుద్ది అని చెప్పేసి అని, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తేనే జనాలకు తెలుసుద్ది. కళ్ళుండి చూసి ఇన్నాళ్ళు మనం ఓట్లు వేసుకున్నాం, ఏమీ రిజల్ట్ లేదు,
కళ్ళు లేకపోయినా కానీ మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని చెప్పి ముందుకు వచ్చినటువంటి మన వీరేష్కి వీళ్ళందరూ కూడా ఓటేసి 8వ వార్డు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 3వ నెంబర్ మీద గ్లాస్ గుర్తు మీద ఓటేసి అఖండమైన విజయాన్ని చేకూర్చి అతన్ని గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి బాధ్యత మీ అందరూ తీసుకోవాలి. మీరు ఇతను కానీ గెలిచాడు అంటే డైరెక్ట్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చుంటాడు. మా అందరికంటే ముందు ఆయనే ఉంటాడు. సో మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ఇంటింటికి ఆయన ప్రచారం చేశాడు. నేను 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉన్నా. నిన్న కూడా వచ్చి వెళ్ళాను నేను ఈ మన వీరేష్ అమ్మట. సో మీరందరూ కూడా ఏం చేయాలంటే 8వ వార్డు ప్రజలందరూ కూడా ఎవరెవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతనికి గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి అని చెప్పేసి అని చూసుకుని మీరు వీరేష్ గారిని గుర్తు గ్లాసు దాని మీద వేసి ఇతన్ని కానీ గెలిపించారంటే మీకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చాలా చూశాను. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్లు కానీ అసలు ఏమీ లేవు. అవన్నీ తిరుగుతున్నాయి. దోమలు వీధి లైట్లు ఏమీ లేవు. అన్నీ ముళ్ళ కంపలు ఉన్నాయి. సో ఇవన్నీ పోవాలంటే మీకు ఖచ్చితంగా వీరేష్ లాంటి వ్యక్తే కావాలి. ఎందుకంటే మాటలు చెప్పడం అతను ఖచ్చితంగా చేతల మనిషి మాకు అనిపించింది. మమ్మల్ని అడిగితే కూడా పై వాళ్ళు అడిగితే కూడా ఇతనికి మనం గట్టిగా సపోర్ట్ చేయాలి, ఇతను గెలుస్తాడు, ఇతను కంపల్సరీగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని అన్నప్పుడు మన హర్ష కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పనిమాల ఓవర్ నైట్ పిలిపించి హైదరాబాద్ నుంచి ఇప్పుడు పనిమాల వచ్చారు పాపం. వీళ్ళందరూ మీ అందరూ ఇతని గెలుపు కోసం వీళ్ళందరూ ఎలా కృషి చేస్తున్నాము, మేమంతా ఎట్లా కృషి చేస్తున్నాము. మీరందరూ కూడా ఎవరన్నా డబ్బులు ఇస్తే వీటికి లొంగకండి, తీసుకుంటే తీసుకోండి. కానీ ఇతను మాత్రం ఓటు మాత్రం బ్యాలెట్ బాక్స్ కాడికి వెళ్ళినప్పుడు ఓటు మాత్రం మన వీరేష్ గుర్తుపెట్టుకుని ఆ గ్లాస్ గుర్తు మీదే ఓటు వేసేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓటు కూడా నాకే వేయాలి. ఇన్నిసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చినారు కదా, ఒక అంధుడిగా నేను ముందుకు వచ్చిన నన్ను ఆలోచించేయండి సార్ ఓటు. ఓకేనా సార్? తప్పకుండా వేయండి సార్. ఐ రిక్వెస్ట్ ఫర్ యూ, దిస్ ఈస్ వన్ అండ్ ఓన్లీ. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్ గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి పని లేకపోయినా కానీ పనిమాల గుర్తించి సీట్ ఇప్పించాడు. ఈయనకి సీట్ ఇచ్చి పంపించాడు. మీ అందరి మధ్యలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్లు కానీ ఏవి సరిగ్గా లేవు. అంటే ఇన్నాళ్ళు కాలనీ వచ్చేసి ఇమ్మీడియట్గా ఇది అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎట్లా చూస్తే రోడ్లు అన్నీ వేసేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి గిరిజన ఏరియాల చిన్న ఏరియాలకు వెళ్తే మీకు రోడ్లు లేకపోతే రోడ్లు, లైట్లు లేకపోతే లైటు, 80 ఇళ్ళు 20 ఇళ్ళుగా ఉన్న ఏరియాకి ఎంతో ఖర్చు పెట్టేసి లైటింగ్ పెట్టి కరెంట్ లైన్స్ ఇప్పించేసేసారు. మీరు 2 కోట్ల రూపాయలు పెట్టండి సార్. అట్లాంటి వ్యక్తి ఈయనకి సీట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి మీరందరూ ఒకసారి బలపరచండి. ఇతను చేసే దమ్ము ఉంది, అడిగే ఇది ఉంది. ఎందుకంటే ఈయన ఇక్కడ ఉన్నారనుకోండి, కళ్యాణ్ గారు ఈయన దృష్టిలో చూసుకుంటా ఉంటాడు. ఈయనకి ఏం కావాలన్నా కానీ కళ్యాణ్ గారు చెప్పి చేయించేస్తాడు. దాంట్లో డౌట్ లేదు. ఆయన ఏది రికమెండ్ చేసినా కానీ కంపల్సరీగా అవుతానే ఉంటాయి. కొండగట్టుకు కూడా మనకి ఎంత 40 కోట్లు తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇప్పుడు కొండగట్టు చరిత్ర మారుతుంది. అక్కడంతాను ఎవరు వెళ్ళినా కానీ ఉండటానికి కూర్చోవటానికి కూడా నీడ లేకపోతే ఇప్పుడు ఆ నీడ అవన్నీ ఏర్పాటు చేసిన వ్యక్తి. దయచేసి మార్పుకు సహకరించండి. ఇతనికి మాత్రం ఓటేయండి, వీరేష్ గారికి ఓటేయండి. అది కూడా గ్లాస్ గుర్తు 3వ నెంబరు 8వ వార్డు. తెలంగాణలో పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా, ఇప్పటి నుంచి ప్రారంభిస్తారు కాబట్టి తర్వాత అనేక ఆస్కారాలు ఉంటాయి. ప్రయత్నం చేయడం పురుషలక్షణం, ప్రయత్నం చేస్తుడు మంచిది. అయితే చాలామంది ఇది తెలంగాణ పార్టీ కదా ఆంధ్ర పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు దాన్ని? మీరేం చెప్తారు తెలంగాణ వాదిగా? ఇప్పుడు ప్రజలు ఎవరు అమాయకులు కాదు, పనిచేసేవానికే ఓటేస్తారు. కాబట్టి ఈ పిల్లలు అందుడు కాబట్టి పనిచేస్తారంటున్నాడు కాబట్టి ఛాన్స్ ఇచ్చిమంటాడు, ఇచ్చి చూద్దాము. అంటే ఈ జనసేన చాలామంది యువత నుంచి ఉన్నారు, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు నుంచి ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కదా. సో దాన్ని ఎలా తీసుకెళ్తారు? తెలంగాణలో కొంచెం ఎలా ఉండబోద్దు అంటారు? సరే బాబు, ఇప్పుడు చెప్తున్నా కదా, ఫస్ట్ ఇప్పుడు బీజం పడింది కదా, ఒకటే బారి కావాలంటే కుదరదు, టైం పడుతుంది. మా సహాయం అంతా మేము చేస్తాం, మా వాడు కాబట్టి. అంటే చూస్తున్నారా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? మీరు టీవీలో కానీ ఎక్కడైనా చూసారా? చూస్తాం. ఓకే అండి, థ్యాంక్స్. ఓకే. ఐజా మున్సిపాలిటీ లోకల్ జనసేన లీడర్స్తో మాట్లాడదాం. చెప్పండి సార్, మీరు పార్టీలోకి రావడానికి ఏం చూసి పార్టీలోకి వచ్చారు? సార్, మన పవన్ కళ్యాణ్ సారు పనిని బట్టి మేము రావాలనుకుంటున్నాం. ఇది ఐజా ఎన్నో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వచ్చినాయి కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కనపడడం లేదు.
మనకి సారు ఈ జనసేన పార్టీ తరపు నుంచి అభివృద్ధి చెందాలనే ఇక్కడ మేము పార్టీకి రావడం జరిగింది. మేము కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి చాలా సపోర్ట్ చేసినాం, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. ఈ ఐజా మున్సిపాలిటీలో దేశం మొత్తం మీద అభివృద్ధి అనేది ఏం లేదు. ఎంతసేపు ఉన్న ఈ రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయంటే వసూలు రాజా అనేది ఒకటే ఉంది. మనం ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పోటీ చేసి 30,000 మెజార్టీతో గెలిపించినాం. అడిగే అధికారం కూడా లేదు ఆయనకు. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్న అధికారం కూడా లేదు. అధికార పార్టీ ఉన్నా కూడా ఎదిరించే మాట్లాడే సోమత కూడా ఆయనకి ఎమ్మెల్యేకి కూడా లేకుండా అయిపోయింది. మన ఐజా అభివృద్ధి అనేది ఎప్పటికీ చెందడం లేదు. ఎంతసేపున డ్రైనింగ్ కానీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ అస్సలు బొక్కలు పడి వర్షాలు పడి పైకి వరదలు వస్తే కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నారు జనాలు. అస్సలు ఏ సమస్య అంటే ఏదో ఇప్పుడు వస్తున్నారు, మెయిన్గా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నారు పోతున్నారు తప్ప కానీ పని అనేది ఎక్కడ లేదు, జరగడం లేదు. మరి జనసేన పార్టీతో పని అవుతుందని మీరు అనుకుంటున్నారా? 100% అవుతుంది. సార్కి చెప్పినామంటే కూడా చాలు 100% చేస్తాడు. అభివృద్ధి అనేది ఆయనకి మేము చూపిస్తాం. మన ప్రజలకు కూడా జనసేన పార్టీ నుంచి అభివృద్ధి అనేది మేము చెందుతామని చేస్తున్నాం. మీరు చెప్పండి, ఏం చూసి పార్టీలోకి వచ్చారు? ఈ గాజు గ్లాస్ గుర్తు అనేది మనకు చూడడానికి ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి అవినీతి అనేది ఉండదని నేను నమ్మి ఈ జనసేన సిద్ధాంతాలు మాకు నచ్చి ఇక్కడ వీరేష్ అనే వ్యక్తి పోటీ చేసినందుకు మేము ప్రతి ఒక్కరూ ఐజా జన సైనికులు కానీ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేసి మా వంతు కృషి చేస్తాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓటు లేకపోయినా వాళ్ళు ఓటు ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. చూడు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు, ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం నచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే విధానానికి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్కి కరెక్ట్ వాళ్ళు ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారని నమ్మి మా వెంట తిరుగుతున్నారని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు గ్లాస్ గుర్తుకి ఓటేసి 8వ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు ఇది ఒక్కసారి మన టీఆర్ఎస్కి కాంగ్రెస్కి బుద్ధి చెప్తారని నేనైతే అనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటి ముందర రోడ్లు కానీ ఏమి నీళ్ళు వాగడం కానీ అసలు ఎవరు పట్టించుకుంటలేరు సార్. మమ్మల్ని ఏమంటే అసలుకి పూర్తి చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఎవరేం మమ్మల్ని పట్టించుకోకుండా అయిపోయినారు. మా పరిస్థితి బాగాలేదు. మీరు ఉన్నారని మేము అంతా పార్టీ జమ అయ్యి మీకు చేస్తున్నాము. మాకి ఫుల్ అభివృద్ధి నువ్వు చెందించి మాకి సాయం చేస్తావని మేము నమ్మకం మేము ఉన్నాము. మాకి అభివృద్ధి చేయాలని మేము చాలా కోరుకుంటున్నాం సార్. అంతా మీదే మా పరిస్థితి మీరే చేయాలా మీరు తప్ప మాకు ఎవరు లేరు. ఇంకా మాకు అంత కరెంట్లు కానీ రోడ్లు కానీ నీళ్లు ఇండ్లలోకి వస్తే కూడా ఎవరు పలకరేయాలి. మున్సిపాలిటీ అనేది పూర్తిగా అంత చండాలం అయిపోయింది. పాములు తిరుగుతున్నామని కూడా అన్నారు సార్. పెద్ద నాగుపాములు తిరుగుతున్నాయి. ఈ వీధి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళు ట్రిప్ 2,000 మొరము కొనుక్కొని వేయించుకోవడం జరిగింది. ఈ రోడ్డు కూడా ఇక్కడ ఏ గవర్నమెంట్ సార్ ఈ రోడ్డుకి రోడ్డు వేయాలంటే మట్టి వేయాలంటే 50,000 ఇంటికి 5,000 వేసి చేసుకున్నాం సార్. ఆటు నుండి ఇటు వరకు సొంతంగా చేసుకున్నారా? మరి గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేయలేదా? అసలుకే చేయడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడమే లేకుండా అయిపోయింది. మా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోతుంది. మరి చూస్తుంటే డ్రైనేజీలు కూడా లేవు, రోడ్డు కూడా మీరు సొంతంగా వేసుకుంటా అంటున్నారు. మరి ప్రభుత్వానికి అసలు మీరు అప్లై చేశారు, నివేదిక ఏమైనా ఇచ్చారా? చాలా మంది ఇంకా చేస్తాం అది అంటున్నారు. ఇక్కడ వీధి లైట్లు కూడా లేవు. రాత్రిపూట 7:30 అయిందంటే చీకటి పడిందంటే చాలా భయంకరంగా మొత్తం ఇక్కడ పాములు అంటూ డ్రైనేజ్ కాలువలు వానాలు పడితే చాలా ఇబ్బందిగా అవుతుంది. మొత్తం ఒక మినీ సముద్రం మాదిరి అవుతుంది ఇక్కడ అంతా మురికాలువలతో నిండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేశారు కాబట్టి ఇక్కడ చేస్తారని చెప్పి ఆశించి మేము వీరేష్ అనే అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. అలాగే మా పార్టీ తరపు నుండి అందరికీ సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నాం. మరి వీరేష్ గారు గెలిస్తే ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100% ఆయన నెరవేరుస్తారు సార్. ఆయనకి ఒక అంధుడు అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన 8వ వార్డు సభ్యులు చూడబోతున్నారు సార్ తొందరలో. చెప్పండి స్వామి, మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ప్రజలకు నా ధన్యవాదాలు. అయితే ముందుగాల జనసేన పార్టీ వాళ్ళు నన్ను అడిగినారు ఈ పార్టీలోకి దిగమని. అయితే ఇక్కడ రిజర్వేషన్ బీసీలకు వచ్చినందుకు మన వీరేష్ గారిని నిలబెట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. అందువలన వీరేష్ గారికి సపోర్ట్ చేసి నేను డైలీ ఇక్కడ తిరుగుతున్నాను, ప్రచారం తిరుగుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ బీసీకి వచ్చిందనుకో నేను నిలబడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు
ప్రజలకి మంచి సేవ చేస్తాడని గుర్తించి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. అందుకోసమే డైలీ పవన్ కళ్యాణ్ తరపున నా ధన్యవాదాలు తెలుపుతూ కోరుచున్నాను. జై జనసేన. మన పవన్ కళ్యాణ్ సార్ వస్తారని మాకు చాలా అభివృద్ధి చేస్తున్నాము. మీరు వస్తేనే మాకు పనులు జరుస్తున్నవి. మాకు నువ్వు సహకరించాలని సార్. మాకు ఏమి ఇబ్బంది నడచకుండా నువ్వు ఉండవు. పవన్ కళ్యాణ్ సార్ అక్కడ చాలా దేశాలలో అభివృద్ధి చెందుతున్నాడు. పక్క రాష్ట్రాలలో అభివృద్ధి చెందడం మనం టీవీలలో కానీ వార్తలలో పేపర్లలో అన్నీ చూస్తున్నాము. ఇక్కడ కూడా పవన్ సార్ వస్తే అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాము. ఈ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంట్ లైట్లు కానీ ఏది సరిగా లేదు. వర్షాల కారణంగా కానీ ఎంత తీరినా ఇబ్బందులు అవుతుండవి. కొంచెం పవన్ సార్కి వీరేష్ గారు నిలబడినారు కదా, అందరూ ఓటు వేసి గెలిపించాలని అనుకుంటున్నాము. తప్పకుండా వీరేష్ గెలిచాలి. పవన్ కళ్యాణ్ సారు వచ్చి ఇదెలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. హలో, పవన్ కళ్యాణ్కి నిలబడినాము. నమస్కారము. వీరేష్ని నిలబెట్టినాము. మాకు రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు. వాన వస్తే అంతా మాకు అలమటం దిగబడుతుంది. మాకు సరిగ్గా లేదు. వీరేష్ని కండ్లు లేని వాడిని నిలబెట్టినాము. గెలిచాలని కోరుతున్నాము. మరి ఇప్పుడు మన పవన్ అన్న రావాలా, ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. రోడ్లు లేవు మాకు. ఇదివరకు పింఛన వస్తలేదు, ఇప్పుడు వస్తుందని నమ్మి ముందుకు వచ్చినాము. పవన్ కళ్యాణ్ రావాలా, అదే కోరుకుంటున్నాం మేము. జై జనసేన. గుర్తుకు ఓటేసి వీరేశనాన్ని గెలిపించాలని మేము అందరూ కోరుకుంటున్నాము. అలాగే పవన్ అన్న కూడా గెలవాలని మేము అందరూ కోరుకుంటున్నాము. ఖచ్చితంగా గెలుస్తాడు పవన్ అన్న. జై జనసేన. నమస్కారం అండి. ప్రత్యేకంగా ఐజా 8వ వార్డు గ్రామ ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన జనసేన పార్టీ క్యాండిడేట్ వీరేశం గారికి సపోర్టుగా జనసేన అధ్యక్షులు మన రామన్న గారు, ప్రేమ్ కుమార్ గారు మన స్టేట్ కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. మన వీరేష్ గారు ఫిజికల్గా చూస్తానికి బ్లైండ్ కానీ మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీలో అసలు వీరేశం గారు కాదు, మేము ఎందుకు జాయిన్ అయ్యామంటే ఒకటే మాట, మీకు ఒక 1000 రూపాయలు 2000 వేరే పార్టీ వాళ్ళు ఇవ్వచ్చు కాక, మీకు 5 సంవత్సరాలు పరిపాలించాలి ఒక్కొక్క వ్యక్తి. 5 సంవత్సరాలకి మీకు ఇచ్చే 1000 రూపాయలు రోజుకు ₹1 పడిద్దమ్మా మీకు. 365 రోజులు ఒక సంవత్సరానికి అంటే 5 × 365 రోజులు ఎన్ని సంవత్సరాలు? 1800 రోజులు అనుకోండి. మీకు ఇచ్చేది రోజుకు ₹1. మీకు ₹1 ఇచ్చి మీ ఓటుని కొంటున్నారు. ₹1 మీ పిల్లవాడు మీరు రూపాయి మీరు పిల్లవాడికి ఇస్తే ఆ షాపులోకి వెళ్ళి, మన ఎదురుగా షాప్ ఉంది, రూపాయికి ఏమైనా ఇస్తారా? మినిమం ₹5 ఉంటే కానీ చాక్లెట్ రాదు. కానీ మీ అమూల్యమైన ఓటు, మీ ఓటు వేస్తే ఒకళ్ళు గద్దెనెక్కుతున్నారు, మిమ్మల్ని దొక్కుతున్నారు. మీ ₹1 ఇచ్చి మిమ్మల్ని కొంటున్నారు. సో డబ్బు అనేది ఎంత అన్యాయమైనదో మీరు చూడాలి. మీకు వేరే మాట ఏదో వస్తుందో తెలుసా? మేము డబ్బులు ఇవ్వలేదా, మా ఇష్టం వస్తే వేస్తామంటారు. అదే మీరు డబ్బు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు అదే ముందు మాటగా వచ్చారు, జీరో బేస్డ్ పాలిటిక్స్ అని. అంటే జీరో అంటే రూపాయి డబ్బు పంచకుండా, మద్యం అనేది లేకుండా. ఇప్పుడు మేమందరం కానీ మీరందరూ కానీ ఎట్లా వస్తారంటే, మాకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి. సో మీరు డబ్బుకి ఆశపడకుండా జనసేన సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి భావజాలాలని ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన పార్టీని గెలిపించాలని, వీరేష్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.